నామంలో అందరికీ ప్రేమవందనాలు. ఉదయకాలం పరిశుద్ధ దినం ఆదివారం దినంలో ప్రభు దినంలో మనం ఆయనను ఆరాధించడానికి చేరవచ్చుండగా కొన్ని లేఖన భాగాలు మనం దైవ గ్రంథంలో నుంచి ధ్యానం చేసి ఆరాధనలో మనం ముందుకు కొనసాగుతాం కాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. అదే రీతిగా మరొక వచనం చదువుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 8, 9, 10 వచనాలు చదువుకున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మనము దేవుని ప్రేమించడమని కాదు, కానీ మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. సహోదరి సహోదరులారా, ఉదయకాలం మనం దేవుని ఆరాధించడానికి చేయవచ్చుండగా చదువుకున్నటువంటి లేఖనాలు మనకు బాగా పరిచయమైనటువంటి లేఖనాలే. దేవుని యొక్క ప్రేమ ఇక్కడ మనం చదువుకున్నటువంటి పత్రికలో చదువుకున్నటువంటి మాటలు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చదువుకున్నట్టుగా మనం చూస్తే దేవుడు ప్రేమాస్వరూపి. ఈయన ప్రేమాస్వరూపి అని మనం చూస్తున్నాం కదా. స్వరూపి అన్నటువంటి మాటలు మనం గమనిస్తే యేసుప్రభు వారి గురించి ఉన్నటువంటి వర్ణను చాలా గమనించగలము కదా. అదృశ్య దేవుని స్వరూపి అని మనం తులసిలకు రాసినటువంటి పత్రికలో మనం చూడగలం. ఇక్కడ ప్రేమాస్వరూపి. ఈ రీతిగా ఇంకో చోట సత్యస్వరూపి అని అంటాడు, మహిమాస్వరూపి అని అంటాడు. దేవుని యొక్క స్వరూపాలు వివిధ రకాలుగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ మనం ధ్యానించింది. కానీ ఇక్కడ దేవుడు ప్రేమాస్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అని ఇంగ్లీష్లో రాయబడింది కదా. చాలా చోట్ల అక్కడక్కడ మనం గమనిస్తూ ఉంటాం ఈ యొక్క సెంటెన్స్, గాడ్ ఈజ్ లవ్ అని. అంటే దేవుడు ప్రేమాస్వరూపి అని అర్థం, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని అర్థం కదా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో దేవుని యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. ఆ ప్రేమాస్వరూపి ఏమి చేశాడో అన్నటువంటి దాని గురించి మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. అయితే ఈ లోపల ముందుగా ఒక మాట మనం పట్టుకుంటే ప్రేమ కదా. మానవుని జీవితంలో లేదంటే ఈ లోకంలో ఎక్కువగా దైనందిక జీవితాల్లో అయితేనేమి, మానవ జీవితాల్లో అయితేనేమి ప్రేమ అనేటువంటి పదం ఎక్కువగా వినబడుతూ ఉంటుంది, వాడబడుతూ ఉంటుంది కదా. తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ, స్నేహితుల ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమ, అక్క చెల్లెల మధ్య ఉన్నటువంటి ప్రేమ కదా. వివిధమైనటువంటి ప్రేమలు మనం గమనించగలం. అయితే ఈ లోకంలో మనం గమనిస్తే ఈ ప్రేమల్లో కూడా క్రమమైనటువంటి ప్రేమలు ఉన్నాయి, అక్రమమైనటువంటి ప్రేమలు ఉన్నాయి. అంటే క్రమమైనటువంటి ప్రేమ కొన్ని, ప్రేమగా చెప్పుకునేటివి అక్రమమైనవి, అది దేవుని దృష్టికి అసహ్యమైనవి, అది మనుషులు కూడా ఒప్పుకోరు కొన్ని ప్రేమలు. కాబట్టి లోతుగా వాటి గురించి మనకు వద్దు. కానీ ఈ యొక్క ప్రేమ మనం గమనించినప్పుడు మన దైనందిక జీవితాల్లో ఎంతో కొంత మన జీవితాల్లో మనం వాటిని అనుభవిస్తూ ఉంటాం. ప్రేమ అనేటువంటి మాట తల్లిదండ్రులు బిడ్డల పట్ల చూపించేటువంటి ప్రేమ కదా, బిడ్డలు తల్లిదండ్రుల మీద చూపించేటువంటి ప్రేమ,
అలాగే భార్య భర్త మీద చూపించేటువంటి ప్రేమ, భర్త భార్య మీద చూపించేటువంటి ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమ కదా. ఈ రీతిగా పలు విధాలుగా ప్రేమ ఉంది. అయితే ఒక భక్తుడు ఈ యొక్క ప్రేమను ఈ విధంగా ఒక 3 భాగాలుగా చేశాడు. ప్రేమ అంటే ఎట్లా వర్ణించగలమని అంటే, ప్రేమ అనేది ఒకటి చూస్తే గివ్ అండ్ టేక్, అంటే ఇచ్చి పుచ్చుకునే ప్రేమ. నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నా మాట వింటే నేను నిన్ను ప్రేమిస్తాను కదా. నువ్వు ఆ పని చేసి పెడితే నేను నిన్ను ప్రేమిస్తాను. ఇచ్చి పుచ్చుకోవటం అంటే ఎప్పుడైతే ఆ ఇవ్వటం ఆగిపోతుందో ఈ ప్రేమ ఇవ్వటం కూడా ఆగిపోతుంది. నువ్వు నా మాట వింటే నేను నిన్ను ప్రేమిస్తాను, నేను చెప్పినట్లు చేస్తే నిన్ను ప్రేమిస్తాను. అంటే చెప్పినట్లు చేయకపోతే ఏముండదు, అక్కడ ప్రేమ ఉండదు. గివ్ అండ్ టేక్ లవ్ అంటారు, అంటే ఇచ్చి పుచ్చుకోవడం. రెండోదిగా మనం గమనిస్తే బికాస్ ఆఫ్, అంటే నువ్వు ఇది కాబట్టి నేను ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నానంటే ఇది కాబట్టి, నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉన్నావు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు పలానా డిగ్రీలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నా, నీ దగ్గర అధికమైనటువంటి ధనం ఉంది కాబట్టి, నువ్వు ధనవంతుడు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నా. అంటే ముందు మనం ఆలోచన చేసినట్టు ఇచ్చి పుచ్చుకుంటే గివ్ అండ్ టేక్, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు మాట విన్నా ఇవ్వకపోయినా నేను నిన్ను ప్రేమిస్తా, ఎందుకు నువ్వు పలానా కాబట్టి అనేది ఇది ఒక రకం. రెండో రకం కదా. ఈ 2 రకాలు ప్రేమలు చూస్తాం. మూడో రకమైనటువంటి ప్రేమ ఏమిటి అని అంటే ఇన్స్పైట్ ఆఫ్ అంటారు. అంటే నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు అయినా కాకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. ఇది మూడో రకమైనటువంటి ప్రేమ. మొదటిదేమో ఇచ్చి పుచ్చుకోవటం, అంటే మాట వింటే ప్రేమించడం, లేదంటే ఆ పని చేసి పెడితే ప్రేమించడం, ఉపయోగకరంగా ఉంటే ప్రేమించడం. రెండోదేమో నువ్వు నాకు ఉపయోగకరంగా లేదా మనకు ఉపయోగకరంగా ఉన్నా లేకపోయినా నీ స్థితిని బట్టి ప్రేమించడం. నువ్వు మంచివాడు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తాను అనేది. అంటే ఈ 2 రకాల ప్రేమలు మనం ఆలోచన చేసినప్పుడు, మూడో రకమైనటువంటి ప్రేమ ఆలోచన చేసినప్పుడు ఇన్స్పైట్ ఆఫ్, అంటే నువ్వు అయినా కాకపోయినా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ఆ స్థితిలో ఉన్నా లేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. ఈ 3 రకాలైనటువంటి ప్రేమలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి 2 ప్రేమల్లో ఒక లిమిటేషన్స్ ఉంటాయి, ఒక బార్డర్స్ ఉంటాయి, హద్దులు కదా. నువ్వు ఇది ఇట్లా చేస్తే నిన్ను ప్రేమిస్తాను, లేదంటే నువ్వు ఇది కాబట్టి నిన్ను ప్రేమిస్తాను. కానీ మూడో రకమైనటువంటి ప్రేమ ఏంటి? ఇన్స్పైట్ ఆఫ్, అంటే ఇది దేవుని యొక్క ప్రేమను మనం చూడగలం ఇక్కడ. మొదటి 2 రకాలు మానవుని యొక్క ప్రేమ, మనుషుడు చూపించేటువంటి ప్రేమ. అయితే మూడో రకమైనటువంటి ప్రేమ ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్, అది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం చూద్దాం. ఎందుకంటే మన దైనందిక జీవితాల్లో కూడా మనం ఆలోచన చేసినప్పుడు, మనం పాపాత్ముల, మనం దేవుని ప్రేమించామా? లేదు కదా. మనం మంచివారమా? కాదు. మంచి పనులు ఏమైనా చేశామా? లేదు. నీతిమంతులమా? కాదు కదా. మనం వర్ణించుకున్నట్లుగా 3 రకాలుగా విభజించుకున్నాం కదా. ఆ 3 రకాల విభజనలో మొదటి 2 రకాల్లో ఏది కాదు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రేమించాడు. నిజంగా ఆ ప్రేమకు అపాత్రులం మనం, కానీ మనల్ని ఆయన ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఆ స్వార్థం లేనిది ఆ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఒకటే, స్వార్థం లేని, హద్దులు లేని, పరిమితులు లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమ కొన్ని లేఖనాలు ఆ ప్రేమ గురించి యేసు ప్రభు వారు, లేదంటే దేవుడు మన దైనందిక జీవితాల్లో, లేదంటే మన ఆత్మీయ జీవితాల్లో ఆ ప్రేమను ఏ రీతిగా చూపించాడు, లేదంటే ఆ ప్రేమ స్వరూపి ఏమి చేశాడు అన్నటువంటి లేఖనాలు కొన్ని మనం ఉదయకాలం ఆలోచన చేసి మన ఆరాధనలో మనం కొనసాగుదాం కాక. యోహాను రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నట్టుగా ఆయన దేవుడు ఏమైనాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమ స్వరూపి ఏం చేశాడంట? కింద 9వ వచనంలో చూస్తాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. ఆయన ఏం చేశాడు? దేవుడు తన ప్రేమను చూపించాడు. ఆ ప్రేమ స్వరూపి ఏం చేశాడంట? తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ
ప్రత్యక్షపరుస్తాం. దేవుని యొక్క ప్రేమను మనం ఏ రీతిగా తెలుసుకోగలము అని అంటే, తన అద్వితీయ కుమారుని మన కోసం ఈ లోకానికి పంపాడు. అంటే ఎంత ప్రేమ ఉంటే దేవుడు మన కోసం తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపాడు. ఎందుకు పంపాడు? ఈ లోకానికి పంపబడినటువంటి ఆయన ఏం చేశాడు అని ఆలోచన చేస్తే, రోమిలకు రాసినటువంటి పత్రికలో మనం ముందుగా చదువుకున్నటువంటి వచనం, రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఈ లోకానికి పంపించాడు అని ముందు ఉన్నటువంటి లేఖనాలు మనం చదువుకున్నాం. ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆయన ఏమయ్యాడు? మన కోసం చనిపోయాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లా వెల్లడిపరుస్తున్నాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పాపులమై ఉండగానే, నీతిమంతులం కాదు, మంచివారం కాదు, పాపులమై ఉండగానే ఆయన ఏం చేశాడంట? మన కోసం చనిపోయాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను ఆ రీతిగా మనకు చూపిస్తున్నాడు కదా. ఇందాక మనం విభజించుకున్నట్టుగా రెండు వాటిల్లో దేనికి సంబంధించింది కాదు. మంచివారమా? కాదు. మంచి పనులు చేశామా? కాదు. నీతిమంతులమా? కాదు కదా. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? తన కుమారుని పంపించాడు. ఆ కుమారుడు మన కోసం చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ఆ ప్రేమ, ఆ క్రీస్తు ప్రేమ ఏం చేశాడు? చనిపోయాడంటే తన ప్రాణం పెట్టాడు కదా. కాబట్టి క్రీస్తు ప్రేమ పాపి కొరకు ఏం చేసింది? ప్రాణం పెట్టింది. పాపాత్ములమైనటువంటి మన కోసం ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. రెండోదిగా చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగనే మీరు ప్రేమ కలిగి ఉన్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? పరిమళ వాసనగా ఉండటం. అయితే అద్వితీయ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ అద్వితీయ కుమారుడు చనిపోయాడు అని మనం చూస్తున్నాం. ఎందుకు చనిపోయాడు? ఎందుకు ఆ శిక్ష మీద తాను వేసుకున్నాడు అని అంటే, మనల్ని ప్రేమించాడు. సరే, పరిమళ వాసనగా ఎందుకు పరిమళ వాసనగా చేసుకోవాలి? మానవులైనటువంటి మనము మన పాపంతో అరికాలు మనకు నడినెత్తు వరకు ఉన్నటువంటి పాపపు గాయాలతో ఏ రీతిగా ఉండేవాళ్ళం? మంచి వాసన వస్తుందా? శరీరం అంతా పుండ్లు ఉన్నాయనుకోండి, మన దగ్గర వచ్చేటువంటి స్మెల్ ఎలాంటి వాసన ఎట్లా ఉంటుంది? దుర్వాసన వస్తుంటుంది కదా. ఆ దుర్గంధంతో ఉన్నటువంటి మనల్ని ఏం చేయగలంట? పరిమళ వాసనగా చేసి. దీన్ని బట్టి క్రీస్తు యొక్క ప్రేమను మనం గుర్తాడు. క్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చాడు, పాపి కోసం ప్రాణం పెట్టాడు. రెండోదిగా మనం గమనిస్తే ఆయన మనల్ని ఏం చేశాడు? దుర్గంధంతో ఉన్నటువంటి మనల్ని పరిమళ వాసనగా చేయాలని చెప్పేసి ఆ ఒక ప్రేమను చూపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోని 2వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోని 2వ అధ్యాయం 4. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇక్కడ ఏం చేశాడు? ఈ ప్రేమ ఏం చూపించింది? ఎలాంటి ప్రేమ ఇది? మన అపరాధం, లేదంటే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి కదా. ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే మనల్ని ఆయనతో కూడా బ్రతికించాడు. పాపి కోసం ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ప్రేమ. దుర్గంధం కొడుతున్నటువంటి పాపిని పరిమళ వాసనగా చేయడానికి
ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ప్రేమగా మనం చూస్తున్నాం. ఇక్కడ మహాప్రేమ అంటున్నాడు. ఈ ప్రేమ ఎలాంటిది? మహాప్రేమ కదా. తన ప్రేమ చేత ఆయన మనల్ని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. 7వ వచనంలో చూస్తే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి కదా, పరలోకంలో ఆయనతో కూడా కూర్చొని తనతో లేపాడు. ఎందుకు లేపాడు? పరలోకంలో తనతో కూడా. ఎంత ప్రేమ! నిజంగా అర్హత ఉందా? యోగ్యత ఉందా? అపాత్రులం కదా, మనం అయోగ్యులం. అసలు ఆయన మనల్ని ప్రేమించడమే ఒక ఇదైతే, మన కోసం ఆయన తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఆ వచ్చినటువంటి క్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి చనిపోయాడు, తిరిగి లేచాడు, మనల్ని కూడా బ్రతికించినటువంటి ఆయన మనల్ని ఏం చేశాడు? పరిమళ వాసనగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో ఏముంది? ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఎవరు కూర్చుండబెడతారు? మనం ఒక పెద్ద ఆఫీసర్ వచ్చాడు, ప్రధానమంత్రి వచ్చినాడు, రాష్ట్రపతి వచ్చినాడు, పోయి పక్కన కూర్చోవాలంటే కుదురుతుందా? అసలు వాళ్ళని కలవడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఈయన ఈ లోక రక్షకుడు ఆయన ఏం చేశాడంట? ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు, మనల్ని కూడా ఏం చేశాడు? తనతో పాటు కూర్చుండబెట్టాడు. ఎంత ప్రేమ! లోకంలో ఎవరు చూపిస్తారు ఈ ప్రేమ కదా. ఇలాంటి ప్రేమను మనం, ఈ ప్రేమ స్వరూపి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. తర్వాత యోహాను సువార్తలో మరొక మాట చూద్దాం, చూడండి ఈ ప్రేమ గురించి. యోహాను సువార్త 13వ అధ్యాయం 13 మొదటి వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించి. ఇక్కడ యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు గడియ వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట? లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి, లోకంలో ఉన్నటువంటి తన వారిని ప్రేమించాడు. ఎట్లా? వారిని అంతం వరకు ప్రేమించాడు. అంతం వరకు స్టార్ట్ చేసి వదిలేయలేదు మధ్యలో. ఇంకో చక్కని మాట మనం చూస్తాం కదా, దాని ఫుట్ నోట్లో చూస్తే అక్కడ ఉంది కదా, 2 అంతం వరకు అని 2 వేసినాడు. కింద ఏముంది? సంపూర్ణంగా, పూర్ణంగా కదా, సంపూర్ణంగా, పూర్తిగా ఆయన ప్రేమించినట్లు. ఇది అసంపూర్తిమైనటువంటి ప్రేమ కాదు, కొంతకాలం ప్రేమించి వదిలేసేటువంటి ప్రేమ కాదు కదా. పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి వదిలేసేటువంటి ప్రేమ కాదు, సంపూర్ణంగా ప్రేమించినట్లుగా చూస్తున్నాం. ఇలాంటి ప్రేమ దేవుడు, లేదంటే యేసుక్రీస్తు వారు మన మీద చూపించాడు కదా. ఆ దేవుడు, ఆ ప్రేమ స్వరూపమైనటువంటి ఆయన యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. ఆ పంపించబడినటువంటి ఆయన పాపుల్ని ప్రేమించినట్లుగా చూస్తున్నాం, పరిమళ వాసనగా చేసినట్టుగా చూస్తున్నాం, బ్రతికించి ఆయనతో కూడా కూర్చుండబెట్టినట్టుగా చూస్తున్నాం. ఈ ప్రేమ ఎలాంటిదంటే సంపూర్ణమైనదిగా చూస్తున్నాం. మరొక మాట చూస్తాం, చూడండి పరమగీతంలో. ఈ ప్రేమ లేదంటే దానికన్నా ముందుగా రోమీలకు రాసినటువంటి పత్రికలోనే మరొక మాట గమనించుకొని తర్వాత పరమగీతంలోకి వెళ్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 35వ వచనం చదువుతాను మొదటిగా. 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపునా అని చెప్తూ 38, 39 కింద ఉన్నటువంటి వచనాలు కూడా ఒకసారి చదువుకుందాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, నిన్నవైనను, రాబోవులైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందరి ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరు కదా. ఏమొచ్చినా కూడా ఈ ప్రేమ నుంచి మనల్ని ఎడబాపనేరు కదా. ఎడబాపనేరటువంటి ప్రేమ ఏంటి? పైన మనం చదువుకున్నాం, శ్రమ, బాధ, హింస, కరువైన, వస్త్రహీనత అయినా, ఏదైనా కింద వచనాలు మనం చూస్తే ఈవెన్ దేవదూతులైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవునవైనా ఇవేవి కానీ ఆ దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాపవాలి. ఎవరు చూపిస్తారండి ఇలాంటి ప్రేమ?
కదా. ఎంత కష్టం వచ్చినా, అంటే మాట విన్నా వినకపోయినా, ఆయన ఒక క్రమంలో మనం ఉన్నా లేకపోయినా ఆయన ఆ ప్రేమ చూపించేటువంటి వాడిగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి నిజంగా ఆలోచన చేసినప్పుడు ఒకసారి ఇవి ఇంత డీప్గా కొన్నిసారి ఆలోచన చేస్తే, నిజంగా నన్ను ప్రేమించడానికి నాలో ఏముందయ్యా, ఏ యోగ్యత ఉంది, ఏమి చూసి నన్ను ప్రేమించావు? నిజంగా మానవులు చూపించలేనటువంటి ప్రేమ ఆ దేవుడు, ఆ ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమాస్వరూపి కాబట్టే ఆయన ఏం చేస్తున్నాడు, ఇంత ప్రేమను మన మీద చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ఆ ప్రేమను మనం నిజంగా ఆస్వాదిస్తున్నటువంటి మనం, లేదంటే అనుభవిస్తున్నటువంటి మనం ఉదయకాలం ఆయన యొక్క శరీరాన్ని లేదంటే ఆయన యొక్క రక్తాన్ని పాలు పొందేటప్పుడు నిజంగా ఆ ప్రేమను ఒకసారి మనం గుర్తెరగాలి. అంతగా మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆ శిలువలో మన కోసం మరణించాడు. కొంతమంది స్నేహితులు రావచ్చేమో, లేదంటే ప్రేమ చూపించేటువంటి వాళ్ళు రావచ్చేమో ఏదన్నా మన ఆపద పరిస్థితుల్లో. అయితే దెబ్బలు లేదంటే కష్టాలు ఉన్నప్పుడు ఏమైపోతారు? వాళ్ళు ఉంటారా? పక్కన ఉంటారా? తోడుంటారు? లేదు, నీకోసం నేను పూచి పడతాను అని చెప్తారు కదా, నీకోసం నేనుంటాను అని అంటారు. కానీ నిజంగా ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏమైపోతారు? వాళ్ళంతా కనుమరుగైపోతారు. కానీ నేను ఉన్నటువంటి ఆ పాపస్థితి నుంచి మనం రక్షించడానికి ఆయన తన ప్రాణం పెట్టాడు. తను ఉన్నటువంటి ఆ ఉన్నత స్థానం నుంచి తగ్గించుకొని వచ్చాడు. దుర్గంధంతో, పాపపు కంపుతో కదా, మరణ వాసన కొడుతున్నటువంటి మనల్ని పరిమళ వాసనగా చేశాడు అని మనం చూస్తున్నాం. అదే రీతిగా పరమగీతంలో మరొక మాట చూద్దాం. చూడండి, పరమగీతంలో మొదటి అధ్యాయం మొదటి 2వ వచనంలో చివరి లైన్ చూస్తాం. 2వ లైన్ చూస్తాం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఆయన ప్రేమ ఎలాంటిది? క్రీస్తు ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది కదా. ఈ లోకంలో ఫుడీస్ అంటాం, అంటే బాగా ఏదైనా తినటం తాగటం అలవాటు ఉన్నటువంటి వారు కొన్ని టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఆ ఫలానాది అయితే బాగా ఇష్టపూర్వకంగా తింటారు. ఎందుకు? వారికి అది మధురంగా ఉంటుంది కదా. ఇక్కడ మనం గమనించినప్పుడు నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది, ద్రాక్షారసము కన్నా మధురమైనది కదా. ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ ప్రజల్లో ఈ ద్రాక్ష లేదంటే ద్రాక్ష పండ్లు కావచ్చు, ద్రాక్ష రసంకి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు వాళ్ళు. అలాంటి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి ఒక రసంతో వాళ్ళు ఏమంటున్నారు, దానికన్నా నీ ప్రేమ మధురమైనది. ఎందుకు? ద్రాక్ష రసం లేదంటే ద్రాక్షలు ఏమిస్తాయి? మధురంగా ఉంటాయి కదా, మాధుర్యాన్ని ఇస్తాయి. ద్రాక్ష రసం మాధుర్యాన్ని ఇస్తుంది, మధురమైనది. అంతమైనవి కాదు, సంతోషాన్ని ఇస్తుంది. ద్రాక్ష రసం అనేది సంతోషాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాదు, ద్రాక్ష రసం అనేది అది సంతృప్తిని ఇస్తుంది. అలాంటి వాటికన్నా నీ ప్రేమ మధురమైనది అని భక్తులు చెప్తాం కదా. ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ మధురమైనది. మనం పాడుకుంటాం, దయామయ మా యేసయ్యలో ఒక వచనం, ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ ఎంతో మధురం, అంటే తేనె కన్నా మధురమైనది అని చెప్పేసి పాడతాం. కాబట్టి ఉదయకాలం ఇలాంటి ప్రేమ, ఈ ప్రేమ స్వరూపి మన పట్ల, ఏ ప్రేమ లేనటువంటి మన పట్ల, అంటే మనం ముందు ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. ఏ యోగ్యత లేదు, ఆ ప్రేమను పొందడానికి ఏ యోగ్యత లేదు మన దగ్గర, ఏ అర్హత లేదు. అపాత్రులం మనం. అపాత్రమైనటువంటి మన ఎడల తాను చూపించినటువంటి ప్రేమను తలపోసుకుంటున్నాం. కాబట్టి ఉదయకాలం మన గమనాలు, మన ధ్యానాలు ఆ ఒక ప్రేమా స్వరూపి మీద ఉంచుతాము. ఆ ప్రేమా స్వరూపి ఈ లోకానికి తన అద్వితీయ కుమారుని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ అద్వితీయ కుమారుడు, ఆ క్రీస్తు ప్రభువారు పాపుల్ని ప్రేమించినట్లుగా, వారిని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. దుర్గంధంతో కొడుతున్నటువంటి పాపాత్ములను పరిమళ వాసనగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రేమ బ్రతికించేది, అంత మాత్రమే కాకుండా తనతో పాటు కూర్చుండబెట్టేది అని మనం చూస్తున్నాం.
అంత మాత్రమే కాకుండా ఏదో కొద్దిగా చేసి వదిలిపెట్టేటువంటి ప్రేమ కాదు, కానీ ఇది సంపూర్ణమైనటువంటి ప్రేమను మనం చూస్తున్నాం. తర్వాత ఏ స్థితిలో ఉన్నా అది దేవుని ఏ పరిస్థితులైనా దేవుని నుంచి ఎడబాపనేరు, ఆ ప్రేమను ఎడబాపనేరు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రేమ ఎంత మధురమైనదో కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ మాటలు మన హృదయాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రేమ జ్ఞానములకు మించిన ప్రేమ అంటాడు కదా, చాలా ఉన్నాయి. కానీ ఈ సమయాన్ని బట్టి ఈ మాటలు, కొన్ని మాటలు మన మధ్యలో ఉంచుకుందాం. ఆ దేవుణ్ణి ఈ మాటలతో కొనియాడుతూ దేవుని మన ఏడల, అపాత్రమైనటువంటి మన ఏడల, యోగ్యత లేనటువంటి మన ఏడల తను చూపించినటువంటి ఆ మహా ప్రేమను తలపోసుకుంటూ మన జీవ ఫలాలు మనకు చెల్లిస్తూ మనం ఆరాధనలో మనం ముందుకు కొనసాగుతుంటారు.